హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారత క్రికెట్లో ఒక ప్రత్యేకమైన ఆల్రౌండర్ గురించి మాట్లాడుకుందాం. టెస్టుల్లో భారత తరఫున వేగవంతమైన అర్ధశతకం చేసిన ఆటగాడిగా 2017లో శ్రీలంకపై కేవలం 42 బంతుల్లోనే 50 పూర్తి చేశాడు. టీ20 ఇంటర్నేషనల్స్లో 50కి పైగా పరుగులు చేసి 4కి పైగా వికెట్లు తీసిన అరుదైన భారత ఆటగాడిగా కూడా తన పేరు నమోదు చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 1000కి పైగా పరుగులు మరియు 50కి పైగా వికెట్లు పూర్తి చేసిన భారతీయ ఆల్రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. 2022 ఐపీఎల్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచి తన జట్టును టైటిల్ వరకు నడిపించాడు. అదే సీజన్లో గుజరాత్ టైటాన్స్కు తొలి సీజన్లోనే ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగులు చేసి జట్టు కోసం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీ20ఐల్లో ఒకే మ్యాచ్లో 30కి పైగా పరుగులు చేసి 3కి పైగా వికెట్లు తీసిన కొద్దిమంది భారతీయుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. 2022 ఐపీఎల్ సీజన్లో 450కి పైగా పరుగులు చేసి 10కి పైగా వికెట్లు తీసి ఆల్రౌండర్గా తన సత్తా చూపించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.